కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. First, I am very thankful to God given this great opportunity to share this word of God before you. ప్రభునందు ప్రియులారా, మీ ముందు కార్యక్రమం చేయటానికి, టీవీ ద్వారా మాట్లాడడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప సదావకాశాన్ని బట్టి ప్రభు వారికి ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నాం. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందారు. అందరూ కూడా కళ్ళు మూసుకోనండి. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో నా ప్రభువా, ఈ టీవీ కార్యక్రమం ద్వారా మాట్లాడడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రములు. వినిచున్న బిడ్డలకు హృదయాలు తెరవండి నాయన. నా ప్రభువా, వారికి ఉండేటువంటి సమస్యలు, కుటుంబాల్లో శాంతి సమాధానంతో బిడ్డలు నింపండి. వాక్యాన్ని వినగలిగినటువంటి శక్తిని, భాగ్యాన్ని ప్రియబిడ్డలకు అనుగ్రహించమని ఈ చిన్ని ప్రార్థన పరలోక సన్నిధిలో చేరని మనం మా ప్రభువును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం అనేకమైనటువంటి పరిస్థితుల్లో, అనేకమైనటువంటి సమస్యల్లో ఉన్నప్పుడు దేవుని దగ్గరకు రాలేకుండా సాతానుడు ఎన్నో ఆటంకాలు మనకి కలిగిస్తూ ఉంటాడు. అయితే ఈ సాతాను శోధనలన్నీ జయించాలనంటే, సాతానుని పక్కన పెట్టాలనంటే ప్రభువారి యందు ఎక్కువగా నిమగ్నమై ఉంటేనే తప్ప సాతానుని మనము పారత్రోలలేము. ఎందుకనంటారా, ఆయన్ని ఎంతవరకైతే మనము ఎక్కువగా సేవిస్తామో, ఆయన ఎంతవరకైతే మనం గొప్ప విశ్వాసంతో ఆయనలో ముందుకు సాగుతామో, సాతానుడు కూడా వెనువెంటనే అలాగే పనిచేస్తూ ఉంటాడు. అయినా ఏదేమైనప్పటికీ కూడా విక్టరీ ఈజ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. విజయం మాత్రమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిదే. అయితే దేవుడు చెప్పినటువంటి వాగ్దానాలనే కొన్ని మనం నెమరు వేసుకుందాం. మనం ఆ సమస్యల్లో ఉన్నప్పుడు దేవుని దగ్గరికి రాలేకుండా ఉంటామని చెప్పుకున్నాం కదా. అటువంటి పరిస్థితుల్లో మనము దేవుని యొక్క వాక్యాన్ని చదివినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని చదివి అర్థం చేసుకున్నట్లయితే ఆ సమస్యల నుంచి దేవుడే మనల్ని దూరపరుస్తాడు. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనములో ఈ విధంగా చెప్తా ఉంది, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, ఇక్కడ చక్కని మాట చెప్తున్నారు. మనం బాధల్లో ఉన్నప్పుడు, వ్యాధంలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు మనకు సహాయం చేసేటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఉండరు. ఎవరుంటారా అనంటే, నీవు నమ్ముకున్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే నీ ప్రక్కన, నీ వెనువెంటనే ఉంటారు. ఎందుకనంటే నీవు ఆయన్ని విశ్వాసంతో సేవించినట్లయితే, విశ్వాసంతో ఆయనలో ఎదుగునట్లయితే ఆయనే మన కార్యక్రమాలన్నీ కూడా సఫలపరుస్తాడు. మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు. హీజ్ అవర్ సేవియర్, రక్షించేటువంటి వాడు. హీజ్ అవర్ మైటీ గాడ్, గొప్ప దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి దేవుడు. ఇంకేం చెప్తున్నారు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. నీకు ఆపదొచ్చిందంటే, నువ్వేమైనా శోధనలో ఉన్నావంటే, నువ్వు భరించలేనటువంటి కష్టాల్లో ఉన్నావనంటే నీకెవరూ కూడా సహాయం చేసేటువంటి వ్యక్తులు ఉండరు. ఎవరుంటారు ఇక్కడ? ఆయన నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. నీవు నమ్ముకున్నట్లయితే ఆయన సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నారు. వెన్ యు ఆర్ బిలీవ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్, హీ మస్ట్ హెల్ప్ యూ. నీవెప్పుడైతే ఆయన నమ్మావో, ఎప్పుడైతే ఆయనలో విశ్వాసం ఉంచావో, ఆయన మన యొక్క సమస్యలన్నింటినీ కూడా తొలగించేటువంటి దేవుడు ఉన్నాడని గుర్తెరగాలి ప్రియులారా. దేవుడు నాకేం చేస్తాడులే, ఈ విధమైనటువంటి బాధల్లో ఉన్నాను, అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాను ఎన్నో సంవత్సరాల నుంచి, కానీ దేవుడు నాకేమీ స్వస్థపరుస్తలేదు అనేటువంటి నిస్సందేహము మనలో రాకూడదు.
ఆయన నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. నీవు నమ్మినట్లయితే ఆయన యొక్క మహిమను చూసేదవో. ఫస్ట్ యూ బిలీవ్ గాడ్. మొదట నీవు దేవుని నమ్ము, దేవునిలో విశ్వాసం ఉంచు. అలా విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు మనకి తప్పగా సహాయం చేస్తారు, ఏ విధమైనటువంటి నీవు ట్రబుల్స్లో ఉన్నప్పటికీ. అంతేకాదు ప్రియులారా, కీర్తన గ్రంథము 142 అధ్యాయము 5వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గము నీవే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా ఎంత చక్కని మాటో. యెహోవా నీకే మొరపెట్టుచున్నాను, నీలోనే బ్రతుకుతున్నాను, నా విన్నపాలని నీకే చెప్తా ఉన్నాను. ఎందుకనంటే నీవు గొప్ప దేవుడు గనుక నీకు మొర్ర పెట్టుకొనుచున్నాను. మొర్ర పెట్టుకోవటం అనంటే ఒకసారి చెప్పినటువంటి మాట, రెండోసారి చెప్పినటువంటి మాట, మూడోసారి. అలాగా విధవరాలు ఏం చేసిందంటే నాకు న్యాయము చేకూర్చాలని పదే పదే ఆ ధనవంతుని దగ్గరికి వెళ్ళింది. లోకసువార్త చూసినట్లయితే ఆ ధనవంతుని దగ్గరికి వెళితే ఆయన ఎన్నో వాయిదాలు వేశాడు. ఎన్నో వాయిదాలు వేసినప్పటికీ కూడా మరి ఆ విధవరాలు ఏం చేసిందంటే తప్పకుండా పదే పదే ఆయన దగ్గరికి వెళ్ళి నాకు న్యాయం తీర్చండి అని చెప్పేసి కొన్నిసార్లు వెళ్ళి అక్కడ మొరపెట్టుకుంటాం మనం చూసాం. చివరికి ఏమైంది అని అంటే ఈ విధవరాలు పదే నా దగ్గరికి వస్తుంది కాబట్టి నేను ఈవిడికి న్యాయం చేకూర్చేదను అని నిర్ణయించుకొని అతను ఆమెకు న్యాయం చేకూర్చాడు. అలాగే యెహోవా నేనే నీకు మొర్ర పెట్టుకొనుచున్నాను. నీవు మొర్ర పెట్టుకున్నట్లయితే, ఆయన అడిగినట్లయితే, నువ్వు విశ్వాసంతో ఆయనలో జీవించినట్లయితే నీ యొక్క మొరను ఆయన వినటానికే సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, దేవుడు నా మొరను వినడు అనేటువంటి అనాలోచన నీ హృదయంలో రాకూడదు. నీ విశ్వాసముతోటి అడిగినట్లయితే, విశ్వాసముతోటి నీవు ఆయనకు మొరపెట్టినట్లయితే నీవేమైతే అడుగుతావో అవన్నీ కూడా దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నా ఆశ్రయము దుర్గము నీవే, నేను నివసించేటువంటి చోటు, ఏ అపాయము రాకుండా, వెట్ట కలగకుండా నీకు సహాయం చేసేటువంటి దేవుడును నేనే అని ఇక్కడ ప్రత్యక్షంగా మాట్లాడుతుండేటువంటి గొప్ప దేవుని యొక్క ఈ యొక్క వాగ్దానాలనే మనం మర్చిపోకూడదు ప్రియులారా. ఈ వాగ్దానాలను నీవు నమ్మినట్లయితే, ఈ వాక్యాన్ని నీవు నమ్మినట్లయితే దేవుని యొక్క మహిమను చూడగలవు. వాక్యాన్ని ముందు నమ్మకుండా మరి దేవుడు నాకు ఏ విధమైనటువంటి సహాయం చేయట్లేదు, ఇంకా బాధల్లో కూరుకుపోయి ఉంటున్నాను అనేటువంటి అవిశ్వాసం నీలో వచ్చినట్లయితే మరి ఆ విశ్వాసంతోటే నీవు ఉంటావు తప్ప దేవుని యొక్క కార్యాలు నీవు చూడలేవు. సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సజీవులు ఉన్నటువంటి భూమి మీద నా స్వాస్థ్యము నీవే. సజీవులు ఉన్నటువంటి భూమి అంటే మనము బ్రతికుండేటువంటి మనుషులం, ఈ భూమి మీద నివసించేటువంటి మనుషులం, ఈ భూమి మీద ఆరోగ్యంగా ఉండేటువంటి మనుషులు మనము. సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే. ఈ భూమి మీద మనం బ్రతుకున్నామంటే, మనము నివసిస్తూ ఉన్నామని అంటే ఇది మహాదేవుని యొక్క కృపే. మరణించిన వారిని ఎంతోమంది చూస్తున్నాం. దేవుని యొక్క మాటలని వాళ్ళు వినలేరు, చూడలేరు. మరణించినటువంటి వారు స్థితి ఏ విధంగా ఉంటుందో బ్రతికుండేటువంటి వారికి మనకు తెలుసు. అయితే అలా కాకుండా దేవుడు మనల్ని ఏం చేశాడంటే సజీవులు ఉండేటువంటి భూమి మీద నా స్వాస్థ్యము నీవే. నాకు స్వాస్థ్యాన్ని ఇచ్చావు, నాకు ఆస్తిని ఇచ్చావు, నాకు అన్నిటినీ కూడా సమకూర్చావు, నా వేదంలో నుంచి తొలగించావు, నా బాధల్లో నుంచి విముక్తిని దయచేసావు ప్రభువా. కాబట్టి నా స్వాస్థ్యము, నా ఆస్తి ఇదంతా కూడా నీవై ఉన్నావు అని దావీదు భక్తులు ఇక్కడ చెప్తా ఉన్నారు ప్రియులారా. అంతేకాదు కీర్తన 91వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది ప్రియులారా. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. దేవునికి స్తోత్రం. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. తరతరములు, ఎన్నో ఏళ్ళు, ఎన్నో సంవత్సరాలు, ఆ సంవత్సరాలు గతించినా కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, మాకు నివాస స్థలము నీవే. ఈ సంవత్సరాలన్నిటిలో కూడా
ఎక్కడైతే నువ్వు దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళలేకున్నావో, ఇన్ని సంవత్సరాల నుంచి దేవునికి నీ యొక్క సమయాన్ని ఇయ్యలేకుండా ఉన్నావో, అయినప్పటికీ కూడా దేవుడు మనకేం చేస్తున్నాడంటే ఇక్కడ చక్కని సమయాన్ని దయచేశారు. ఆ సమయాన్ని నీవు సద్వినియోగం చేసుకున్నట్లయితే దేవుడు నీ యందు సంతోషించి ఆయన యొక్క తలాంతులను ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, నేను నివసించేటువంటి చోటు, నివసించేటువంటి ప్రదేశము నీవే ఉన్నావు, నీవే ఇచ్చావు. ఈ యొక్క చక్కని గృహాల్లో నీవు నివసిస్తున్నావు అని అంటే, చక్కని భోజన పదార్థాలను మీరు తీసుకుంటున్నావంటే, మీ యొక్క బిడ్డల చదువుల్లోనూ, మీ యొక్క కుటుంబంలో ఉండేటువంటి మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, ఇవన్నీ కూడా దేవునిలోని విశ్వాసం ఉంచి ఆయన ముందు పెట్టుకుని నడిచినట్లయితే ఇవన్నీ కూడా దేవుడే ఇచ్చాడు అనేటువంటి సత్యాన్ని నువ్వు గుర్తెరగాల. ప్రియులారా, ఇదంతా కూడా నీ బిడ్డలు నీ యొక్క స్థితిని మంచిగా ఉందని అంటే ఇది దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యము అని నువ్వు గుర్తెరగాల. అంతే కానీ నీవు కష్టపడి సంపాదించినది ఏమీ లేదు. నా కష్టార్జితం ద్వారా ఈ విధమైన పని చేశాను, ఈ గృహాన్ని కట్టాను, లేకపోతే నా బిడ్డలకి మంచి చదువులని నేను చెప్పించగలిగాను అనేటువంటి మనసు నీకు రాకూడదు. ఒకవేళ డబ్బు ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా చక్కపడాలని అంటే దేవుని యొక్క కృప నీలో ఉంటేనే తప్ప ఆ పరిస్థితులు మనకి సక్రంగా చక్కబడవు. ఎందుకనంటే దేవుని యొక్క కృప మన మీద మెండుగా ఉన్నట్లయితే ఈవనేటువంటి స్వాస్థ్యాన్ని నీవు పొందగలుగుతావు. ప్రియులారా, యెషయా గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, ద బుక్ ఆఫ్ యెషయా 25th చాప్టర్ వెర్స్ 3, దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి. దేవునికి స్తోత్రం. చూసారా, ఇందాక చెప్పినట్లుగా దేవుని యొక్క కృప లేనిదే, దేవుని యొక్క సహాయము లేనిదే మనకి ఏ పని జరగదని చెప్పుకున్నాం కదా. దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, మనకుండేటువంటి శ్రమల్లోనూ, మనకుండేటువంటి బాధల్లోనూ, మనకుండేటువంటి కష్టాల్లోనూ ఎవరు కావాలంటున్నారు ఇక్కడ? యేసు ప్రభువు వారే మనకేంటంటే శరణ్యము. ఆయన ఆదరించేవాడు, కనికరించేటువంటి వాడు, గొప్ప దేవుడు. ఈజ్ అవర్ మెర్సిఫుల్ గాడ్. కాబట్టి ఆ కనికరము కలిగినటువంటి దేవుణ్ణి మనం ఏం చేయాలనంటే హృదయపూర్వకంగా అంగీకరించినట్లయితే మనలో ఉండేటువంటి సమస్యలన్నింటినీ కూడా ఆయన కాట తీర్చడానికి సిద్ధంగా ఉన్నారనే సత్యాన్ని నీవు గుర్తుంచుకోవాలి. ప్రియుల, శరణ్యముగాను, గాలివాన తగలకుండా ఆశ్రయముగాను. చూసారా, చిన్నప్పటి నుంచి కూడా మనం ఇంత పెద్దవారం అయ్యామంటే మన తల్లి తండ్రులు చేసినటువంటి ఆదరణ కాదు. తల్లిదండ్రులు ఎంతవరకు చేస్తారని అంటే వాళ్ళు మనల్ని పెంచి పోషించేంత వరకు వాళ్ళ యొక్క బాధ్యత కనపడతా ఉంటుంది. అయినా అట్టి పరిస్థితుల్లోనూ కూడా దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క తోడు, దేవుని యొక్క కృప, దేవుని యొక్క శరణ్యము, ఇవన్నీ కూడా మన తోటి, మనలో, మన మీద ఉంటేనే కానీ మనము ఇంత వారమై ఉండేవారము కాదు. ఎందుకనంటే గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, ఏ విధమైనటువంటి బాధ లేకుండా, ఏ విధమైనటువంటి ట్రబుల్స్ లేకుండా దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే ఆశ్రయముగాను, ఆశ్రయించేటువంటి దేవుడు, మనకు కావలసినటువంటి ఈవుల్ని ఇచ్చేటువంటి దేవుడు. ఇటువంటి గొప్ప దేవుడిని మనం ఏం చేయాలంటే పదే పదే ఆయన్ని స్తుతించుకుంటూ ఉండాలి, స్తుతియాగం చేయాలి. అలాగ చేసినట్లయితే దేవుడు మన యందు చూసి సంతోషిస్తాడు. అంతేకాదు ప్రియులారా, వెట్ట తగలకుండా నీకు నీడగాను ఉంటివి. చూసారా, ఏ విధమైనటువంటి బాధ లేకుండా ఎప్పుడు ఆల్వేస్ హ్యాపీ, ఎప్పుడూ సంతోషము, ఆనందంతో ఉండేటువంటి విధంగా దేవుడు ఏం చేస్తానంటే నిన్ను ఆశీర్వదిస్తాను.
వెట్ట తగలకుండా నీకు ఎప్పుడు కూడా ఆ ఎండ తగలకుండా నీకు నీడగా ఎప్పుడు నీడగానే ఉంటాను. ఎండన పడి వచ్చినటువంటి వ్యక్తి ఒక చెట్టు నీడకి వెళ్ళాడనంటే ఆయన ప్రాణం ఎలా ఉంటుందంటే హాయిగా ఉంటుంది. అటువంటి వెట్ట తగలకుండా నీకు నీడగాను ఉంటాను. ఎప్పుడు? వెన్ యు ఆర్ లివింగ్ ఇన్ జీసస్ క్రైస్ట్ హీ విల్ హెల్ప్ ఆల్ దోస్ థింగ్స్. కాబట్టి నువ్వెప్పుడైతే ఆయనలో నివసిస్తావో, ఎప్పుడైతే ఆయన గురించి నువ్వు మొరపెట్టుకుంటావో, నీకు కావలసినటువంటి ఈవిలన్నింటినీ కూడా వెట్ట తగలకుండా నేను నీకు సహాయం చేస్తాను అని ఇక్కడ మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకి సెలవిస్తూ ఉన్నారు ప్రియులారా. అంతేకాదు, కీర్తనల గ్రంథము 59వ అధ్యాయము 16వ వచనములో ఈ విధముగా ఉంది ప్రియులారా, నీవు నాకు ఎత్తైన కోటగాను ఉన్నావు, ఎందుకంటే నేను నిన్ను నమ్ముకుంటున్నాను కాబట్టి నీవు నాకు ఎల్లప్పుడూ కూడా సహాయం చేసేటువంటి దేవుడు అయి ఉన్నావు అనేటువంటి సత్యాన్ని నీవు మనసునందుంచుకోవాలి ప్రియులారా. ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని ట్రబుల్స్లు వచ్చినా, ఎన్ని బాధలు, ఎన్ని ఇరుకులు, నీవు భరించలేనటువంటి ఎన్నో కష్టాలు నీ మీదకు వచ్చినా కానీ దేవునిని ఆశ్రయించినట్లయితే ఆ దేవుడు నిన్నేం చేస్తాడనంటే వాటన్నిటిలోంచి విడుదల దయచేస్తాడు. నీ బలమును గూర్చి నేను కీర్తించదను. శక్తినిచ్చారంటే, ఆరోగ్యాన్ని ఇచ్చారంటే, బలాన్ని ఇచ్చారంటే, ఈ విధానంతటిని కూడా దేవునికి ఏం చేయాలంటే మనం స్తుతియాగం చేయాలి. ఎందుకని ఏంటంటే మనకి ఆరోగ్యంగా ఈ భూమి మీద నివసిస్తున్నాం కనుక, ఈ దేవుని గురించి మనం పదే పదే చెప్పుకుంటున్నాం కనుక ఎల్లప్పుడూ కూడా ఆయన ఏం చేయాలి? ఆయన ఇచ్చినటువంటి బలాన్ని గూర్చి కీర్తించాలి. ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. ఎల్లప్పుడూ కూడా ప్రొద్దున మొదలుకొని సాయంత్రం వరకు కూడా దేవుని ఎప్పుడు కూడా స్తుతియాగం చేయాలి. ఎందుకని అంటే ఆయన మనకు ఆశ్రయము, ఆయన మనకు నివాస స్థలము. ఈ నివాస స్థలము దేవుడు మనకిచ్చాడు కాబట్టి ఆయన యొక్క కృపను గూర్చి పదే పదే మనం ఏం చేయాలంటే ఆయనకి సాక్షులుగా జీవించాలి. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించును గాక. రోమేయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందారే ప్రియులారా. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. కృపలను మా యేసయ్య మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ టీవీ కార్యక్రమం ద్వారా నా ప్రభువా నీ ప్రియబిడ్డలో ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారి హృదయాలను తెరవండి నాయనా. నా ప్రభువా వారి కుటుంబాల్లో గొప్ప మేలు చేయండి నాయన. మీకు స్తోత్రములు. అనారోగ్యంతో ఉండేటువంటి బిడ్డలకు ఆరోగ్యాన్ని దయచేయండి నాయన. కుటుంబాల్లో సమస్యలతో ఉండేటువంటి బిడ్డలకు నా ప్రభువా వారి యొక్క సమస్యలను తీర్చివేయండి నాయన. తద్వారా నా ప్రభువా మీరే గొప్ప దేవుడు అనేటువంటి సత్యాన్ని గుర్తెరిగి మీ యందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ఎల్లప్పుడూ ప్రసాదించమని ఈ చిన్ని ప్రార్థన పరలోక సంఘంలో చేరని మనం మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలండి. 811808323495 మా ఈమెయిల్ అడ్రస్ mohanY7@yahoo.com.
I would try to lay down and sleep, and I would feel eyes watching me. అనేటువంటి ఆలోచన కొంత సమయానికి కలిగింది. I said, if there is a God and you can hear me, Yeah. ప్రార్థన పరలోక సన్నిధిలో చేరనమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Now may the Lord God bless you, be with you and keep his face to shine upon you. Amen. 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 మరి మీరు అందరూ ఎలాగున్నారు? చెప్పండి. బేకర్, హాలీవుడ్ బేకర్. యా యా యా. Today in the town of David your Savior has been born to you. He is Christ the Lord. Yes. The Bible says, మరి బైబిల్ గ్రంథం చెప్తుంది, unto you a child is born. మన కొరకు రక్షకుడు మరి పుట్టి ఉన్నాడని మనకు బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. every single person. నీకు 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 ప్రతి వ్యక్తికి కూడా ఆయన మరి ఈ విధమైనటువంటి పని నాకు చేసి చూపించారు.